మేడారం పునర్నిర్మాణ పనుల్లో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. నూతనంగా నిర్మించిన గద్దెలపై వనదేవతలు పగిడిద్దరాజు, గోవిందరాజు పునఃప్రతిష్ఠాపన కార్యక్రమం వైభవంగా జరిగింది. సమ్మక్క సారళమ్మలతో పాటు ఒకే వరుసలో ఉండేలా పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలు కొలువుతీరాయి. ఆదివాసీ చరిత్రను తెలిపే రాతి కట్టడాలపై చిహ్నాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మహాజాతర మురిసేలా మేడారం సరికొత్త ఆధ్యాత్మిక రూపు సంతరించుకుంటోంది. నూతనంగా నిర్మించిన గద్దెలపై వనదేవతలు పగిడిద్దరాజు, గోవిందరాజు కొలువుదీరారు. పునఃప్రతిష్ఠాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం గోవిందరాజు, పగిడిద్దరాజును పూజారులు ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రామ్నాథ్, కేకన్, జాతర కార్యనిర్వహణ అధికారి వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. సమ్మక్క సారళమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు పూజారులు కుటుంబాలతో హాజరై పూజా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు జరిగే జాతరకు తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి 1 కోటి మందికి పైగా భక్తులు తరలివస్తారని అంచనా. ఈసారి ఎప్పుడూ కల్పించే తాత్కాలిక సౌకర్యాలతో పాటు శాశ్వత నిర్మాణాలపై సర్కారు దృష్టి సారించింది. 251 కోట్ల రూపాయలతో మేడారం అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. వనదేవతల గద్దెల విస్తరణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ పనులకే 101 కోట్లు ఖర్చు చేస్తోంది. గద్దెల ప్రాంగణాన్ని చారిత్రక కట్టడాల మాదిరిగా పటిష్టంగా ఉండేలా రాతితో పునర్నిర్మిస్తున్నారు. 46 పిల్లర్లతో 271 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ ప్రాకారం ఉండనుంది. వీటి మధ్య 40 అడుగుల వెడల్పుతో 3, 30 అడుగుల వెడల్పుతో 5 స్వాగత తోరణాలుంటాయి. గద్దెల ప్రాంగణానికి ఎదుట 50 అడుగుల వెడల్పున ప్రధాన స్వాగత తోరణం ఉంటుంది. తాళపత్రాల్లోని కోయ వంశీయుల చరిత్రను ప్రాంగణ గోడలపై చిహ్నాలుగా, బొమ్మలుగా చెక్కించారు. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని వివరించారు. ఆదివాసీ జీవన విధానం, మరి సమ్మక్క సారళమ్మ చరిత్ర, మా అస్తిత్వాలు ఇవన్నీ కూడా ఆ శిలలమైన చెక్కబడుతుంది. కాబట్టి భవిష్యత్తులో ఎవరు ఆక్రమణ చేయకుండా కూడా మా అస్తిత్వము, ఆచారాలు, సాంప్రదాయాలు ఇవన్నీ ఉన్నాయి. ఒక గొప్ప సమ్మక్క సారళమ్మ యజ్ఞాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. కొంతమందికి నచ్చగా రకరకాలుగా కించపరిచే మాటలు కూడా మా దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నారు. తప్పు. ప్రకృతి ఎంత బలంగా ఉంటుందో మా దేవుళ్ళ యొక్క దీవెన్లు కానీ, నమ్మకం కానీ అంత బలమైనటువంటిది. పగిడిద్దరాజు, గోవిందరాజు పునఃప్రతిష్ఠాపన అనంతరం రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు చెల్లించారు.